నమస్తే అండి. నేను మీ అందరికీ పరిచయస్తురాలిని. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, యాక్చువల్లీ మన హైటెక్ సిటీ దగ్గర ఎగ్జాక్ట్లీ మన హైటెక్ సిటీ బ్యాక్ సైడు, అలాగే చాలా పెద్దది మెడికోవర్ హాస్పిటల్ అని ఉందండి. సో దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్టు నేను ఎప్పుడో ఒక 10 ఇయర్స్ అవుతుంది, అంటే 9.5 ఇయర్స్ అవుతుంది నేను అది తీసుకున్నాను. సో కమర్షియల్ అండి, ఆ ఫ్లోర్ అంతా కమర్షియల్. కొన్ని నా పరిస్థితుల వల్ల అది అమ్మేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అది నాకు కామధేను అండి. అంటే ఎవరి మంత్ ₹1,00,000 తెచ్చిపెట్టేది. వెరీ హ్యాపీగా నా ఎక్స్పెండిచర్స్ అవి పోతుండేవి. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని అమ్మాల్సి వస్తుందండి. సో వెరీ ప్రైమరీ అండి అది అయితే. ఎందుకంటే అక్కడ ఒక అసెప్టే 16,000 17,000 ఉందండి. చాలా కమర్షియల్ ఏరియా. అక్కడ ఇంకెక్కడైనా కన్స్ట్రక్షన్ చెయ్యాలన్నా అసలు లేవండి. నేను మామూలుగా అయితే దాన్ని సేల్ చెయ్యను. ఇందాక కూడా చెప్పాను కదా, కొన్ని పరిస్థితుల వల్ల నేను అది అమ్మాల్సి వస్తుంది. అది 4th ఫ్లోర్ అండి, 2,170 అసెప్ట్ అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ బిల్డింగ్ అండి అది. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా నేను స్టార్టింగ్లోనే అమౌంట్ ఇచ్చి దాన్ని వీళ్ళు ఎలా కడుతున్నారు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైడ్ నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి దాన్ని నేను కొంచెం చూస్తుండేదాన్ని. వీళ్ళు అంటే సిమెంట్ ఏది వాడుతున్నారు, ఇటుక ఏం వాడుతున్నారు, అలాగా చూస్తూ ఉండేదాన్ని. బట్ అది మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఏముందండి, ఇప్పుడు చూశారు కదా 50 ఫ్లోర్స్ కూడా కూలిపోతున్నాయి. అంటే చేసే పని ఏదైనా సరే శ్రద్ధగా చేయాలి. ఏదో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం 50 ఫ్లోర్స్ అనగానే మోజుబడి కొనేస్తారులే అలా అని ఎన్నో బిల్డింగ్స్ కట్టిన ఇంకా 1 ఇయర్ లోపే అవన్నీ క్రాక్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇది అలా కాదండి, వెరీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇది చాలా బాధగా ఉంది. అమ్మేయాలి అనుకుంటున్నానని చెప్పడం కూడా చాలా బాధగా ఉంటుంది. బట్ ఎందుకు అమ్ముతున్నాను అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి. బట్ నేను వేరే దీనిలో నేను తీసుకోవడం జరిగిందండి. దానికి మనీ అడ్జస్ట్ చేయలేకపోతున్నాను. దానికోసమని సరే, నాకు ఇది కామధేనువైనా నాకు మంత్లీ ఇన్కమ్ 1 lakh వచ్చినా సరే, సో అది నాకు కొంచెం ఇంపార్టెంట్. అంటే అనుకోకుండా అడ్జస్ట్ అవుతుంది. దాన్ని ఇది ఇలానే ఉంచేసి మన మెడికోవర్ దగ్గరలో ఉన్న ఆ కమర్షియల్ ప్లాట్ ఏదైతే ఉందో, అదే ఆ అపార్ట్మెంటు, అది అలానే ఉంచేద్దాము అని అనుకున్నాను. కానీ దాన్ని అడ్జస్ట్ చెయ్యలేక ఇప్పుడు నేను కొత్తగా ఏదైతే వేరే దాని మీద ఒక విల్లా మీద పెట్టాలి, దానికి అడ్జస్ట్ కాలేదు, అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. బట్ చెప్పాను కదా ఇందాక, అది కామధేను లాంటిది అనమాట నాకు. అందుకని నాకు ఏమిటంటే దాన్ని అమ్మేసి ఆ అవసరం తీర్చుకోవడం కోసం అనేసి నేను దీన్ని అమ్మడం జరుగుతుందండి. సో ప్రైజ్ అంటే యాక్చువల్లీ నెంబర్ నేను యూట్యూబ్లోను వాటిలోనూ నెంబర్ పెడితే బాగోదండి. మీకు నేను అడ్రస్ చెప్తానండి. అది మంచి ప్రైమ్ ఏరియా. అక్కడ మా సూపర్వైజర్ కూడా అక్కడ ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడండి. సో అక్కడ అడ్రస్ అయితే ఎగ్జాక్ట్లీ మన ఏదైతే హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ ఉందో దాని ఆపోజిట్, అంటే దాని ఫ్రంట్ ఇన్ పేషెంట్స్ వార్డ్ ఏదైతే ఉందో అక్కడ వినాయకుడి గుడి ఉందండి, చిన్న గుడి. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిటేనండి, ఒకే రోడ్డు. ఇటువైపు ఏమో మెడికోవర్, ఇటువైపు వచ్చి మై అపార్ట్మెంట్ అండి. సో దానికి ఏంటంటే ఆల్ ఫ్లోర్స్ కమర్షియల్ అనమాట.
సో దాన్ని మీకు ఒకవేళ ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే చెప్తున్నాను కదండి, బంగారు బాతుగుడ్డు అది. సో నాకే కాదు, బంగారు బాతుగుడ్లు మీకు కూడా ఇస్తుంది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే అక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ అయితే. సో యాక్చువల్లీ ప్రశాంత్ రాకేష్ కుమార్ అండి, తన్ని మీరు అప్రోచ్ అయితే 7893112222 అండి. సో నెంబరు, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మొత్తం డీటెయిల్స్ ఇంకా చాలా క్లియర్గా చెప్తాడనమాట. ఎందుకంటే అదంతా ఇన్వాల్వ్మెంటు తనే చూసుకుంటాడు కాబట్టి, తన పేరు మీదే అది కూడా ఉంది, ప్రశాంత్ రాకేష్ కుమార్ పేరు మీదే ఉంది. మీరు అప్రోచ్ అవ్వాలని అనుకుంటే మీరు అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.